ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చులు రేపాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్, బాల్మూరి వెంకట్ పేర్లను అధిష్టానం ఖరారు చేసిందనే వార్తలతో సీనియర్లంతా ఏకమయ్యారు. అధిష్టానానికి వ్యతిరేకంగా కళం విప్పుతున్నారు. సీనియర్లు తాముండగా జూనియర్ల పేర్లు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ రేసులో అద్దంకితో పాటు చిన్నారెడ్డి పేరు వినిపించింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా బాల్మూరి వెంకట్ పేరు తెరపైకి రావడంతో సీనియర్లు ఒక్కసారిగా నిరసన గళం విప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ను సమర్థిస్తున్న సీనియర్లు బాల్మూరి వెంకట్కు ఇవ్వడానికి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంకట్ పేరు ప్రకటించగానే గాంధీ భవన్కు చేరుకున్న సీనియర్లు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను కాదని వెంకట్కు టికెట్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించినట్లుగా సమాచారం. ఎమ్మెల్సీ రేసులో ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు టికెట్ కేటాయించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ఎస్యుఐలో పనిచేయడమే ప్రామాణికం అనుకుంటే తాను 30 ఏళ్ల కిందే అందులో పనిచేశానని, అలాంటి తనను విస్మరించడం ఏంటి అని ప్రశ్నించారు. ఈ మేరకు బాల్మూరికి వ్యతిరేకంగా సిఎల్పి కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు సంతకాలు సేకరించడంతో అభ్యర్థుల ప్రకటన అవసరమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో సీనియర్లకు జిలకిచ్చిన తన మార్క్ రాజకీయాలకు మరోసారి సీఎం రేవంత్ తెరతీశారని నిపుణులు చెబుతున్నారు. గతంలో హుజూరాబాద్ ఎన్నికల్లోనూ బాల్మూరికి టికెట్ ఇప్పించింది రేవంత్ రెడ్డి అనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఆయనే సీనియర్లను కాదని బాల్మూరికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నారు. తన వారిని మాత్రమే పదవుల్లో ఉంచేలా చేయడంలో భాగంగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు జరిగినట్లుగా అభిప్రాయాలు వెల్లడవుతుండగా బాల్మూరిని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పార్టీలో సీనియర్లకు చెక్ పెట్టడంతో పాటు పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకోవచ్చని సీఎం రేవంత్ భావిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.